Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి JEE Mains 2026 జనవరి సెషన్లో రాసే స్టూడెంట్స్ కోసం 1 month టైం ఉంది సార్. ఫిజిక్స్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, మేము మొత్తం టాపిక్స్ని కవర్ చేయలేకపోతున్నాం, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. కెమిస్ట్రీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను. 99% కోసం ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను చెప్తాను. ఒక చాప్టర్లో మనం హైలీ ఇంపార్టెంట్, నెక్స్ట్ మోడరేట్, నెక్స్ట్ లీస్ట్ ప్రయారిటీ టాపిక్స్ అన్ని వెరీ క్లియర్గా చెప్తాను. అందులో మీరు టైం లేదు అంటే ఫస్ట్ 2 టాపిక్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. టైం ఉంది, మేము పర్ఫెక్ట్ అంటే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. సో JEE Mains 2026 ఫిజిక్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, 99% గ్యారంటీ. ఇది విత్ ప్రూఫ్స్తో సహా నేను చెప్తాను క్లియర్గా. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి చాప్టర్ తీసుకున్నాను. ఇక్కడ మనం టోటల్ చాప్టర్స్ తీసుకున్నాను. JEE Mains సిలబస్ పెట్టుకొని మన NCERT సిలబస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసి చెప్తున్నాను వెరీ క్లియర్గా. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే చాప్టర్ తీసుకుందాం. ఇందులో టాపిక్స్ ఇక్కడ PYQ క్వశ్చన్స్ ఇంతకుముందుకు ఎన్నిసార్లు అడిగాడు అనేది. యూనిట్స్ అండ్ మెజర్మెంట్లో డైమెన్షన్స్ అనే టాపిక్ తీసుకుంటే 85+ క్వశ్చన్స్ అడిగారు, అంటే ఇది హై ప్రయారిటీ అనమాట. నెక్స్ట్ ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 30+ క్వశ్చన్స్ అడిగారు ఇంతవరకు. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనమాట. 30 times రిపీట్ చేశాడు. ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ దేర్ యూనిట్స్ ఏమో 20 times రిపీట్ చేశాడు అనమాట. మీకు టైం లేదు అంటే మాత్రం డైమెన్షన్స్ని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ. ఇలా అన్ని చాప్టర్లల్లో హై ప్రయారిటీ టాపిక్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఖచ్చితంగా నేను ఒక 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత టైం ఉంటే మిగతా అన్ని కవర్ చేయండి, ఖచ్చితంగా మీకు 99% వస్తుంది. ఇది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇలా అన్ని చాప్టర్ ఇచ్చాను. ప్రతి స్లైడ్ ఒక చాప్టర్ అనమాట. ఇక్కడ కైనమాటిక్స్లో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ తీసుకున్న డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, యాక్సిలరేషన్ నుంచి 30 times రిపీట్ చేశారు, 30+ times. కైనమాటిక్స్ ఈక్వేషన్ ఆఫ్ యూనిఫామ్లీ యాక్సిలరేటర్ మోషన్ ఏమో ఇది 35+ క్వశ్చన్స్. ఓకే, ఇది ఫస్ట్ 2 టాపిక్స్ హై ప్రయారిటీ ఇవ్వండి. ఓకే, ఇది పైకి రావాల్సింది 35+ క్వశ్చన్స్, ఇది 30+ క్వశ్చన్స్ అనుకోండి. నెక్స్ట్ గ్రాఫ్స్ ఇన్ మోషన్ 20 times రిపీట్ చేశారు. ఈ టాపిక్లో ఈ 2 టాపిక్స్ పర్ఫెక్ట్ అవ్వాలన్నమాట, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కైనమాటిక్స్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఇంతకుముందు మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఇది మోషన్ ఇన్ ఏ ప్లేన్ అండ్ ప్రొజెక్టైల్ మోషన్ ఏమో 50 times రిపీట్ చేశారు. వెక్టార్స్ 30 times రిపీట్ చేశారు. రిలేటివ్ వెలాసిటీ అండ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఏమో 20+ times రిపీట్ చేశారనమాట. సో ఈ టాపిక్లో ఇది హై ప్రయారిటీ ఇవ్వండి, ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్. ఇక్కడ చాప్టర్ నేము, టాపిక్స్, PYQ ఇలా ఇచ్చాను. లాస్ ఆఫ్ మోషన్ మీద 50+ times రిపీట్ చేశారు. ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ పార్టికల్ అండ్ కామన్ ఫోర్సెస్ ఇన్ మెకానిక్స్లో 50 times రిపీట్ చేశాడు. ఫ్రిక్షన్లో 40 times రిపీట్ చేశాడు. డైనమిక్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ 40 times రిపీట్ చేశారు. సో ఇంపార్టెంట్ టాపిక్ ఇది మొత్తం. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ పవర్లో వర్క్ అండ్ ఎనర్జీ మీద 90 times రిపీట్ చేశాడు. కొలిజన్ 40+ times, వర్క్ ఎనర్జీ థీరం అండ్ వర్టికల్ సర్కిల్ 30 times, పవర్ 20 times రిపీట్ చేశాడు. సో మై డియర్ స్టూడెంట్స్, టైం లేదు అంటే ఫస్ట్ 2 టాపిక్స్ అయితే ఫస్ట్ పర్ఫెక్ట్ అవ్వండి అన్ని చాప్టర్స్లల్లో, తర్వాత మిగిలినవి. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ఈజీ ఉంటాయి టాపిక్స్. మై డియర్ స్టూడెంట్స్, మీకు ఈజీ ఉన్న టాపిక్ ఏది వదలొద్దు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ టఫ్ ఉన్న టాపిక్స్లలో ఇంపార్టెంటా కాదా అని చూసి అలా ప్రయారిటీ ఇవ్వండి. మీకు సార్ 5 questions 5 times రిపీట్ చేశాడు, బట్ నాకు అది ఈజీ అంటే అస్సలు వదలకండి. అది ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అయ్యి ఉండండి, ఎందుకంటే ఈజీ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, అందులో 10 questions అన్న వెరీ ఈజీ ఉంటుంది. సో అవి మాత్రం వదలకండి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం ఇవి ఎక్కువ టైమ్స్ రిపీటెడ్. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 6 సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ వచ్చేసి కైనమాటిక్స్ అండ్ డైనమిక్స్ ఆఫ్ రొటేషనల్ మోషన్ 85 times రిపీట్ చేశాడు. సెంటర్ ఆఫ్ మాస్, టార్క్ అండ్ యాంగులర్ మూమెంటం ఏమో 75 times రిపీట్ చేశాడు. మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా 65+ times రిపీట్ చేశాడు. ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ గ్రావిటేషన్ వచ్చేసి ఎస్కేప్ స్పీడ్ అండ్ మోషన్ ఆఫ్ శాటిలైట్స్ ఏమో 50 times రిపీట్ చేశాడు. కెప్లర్స్ లా అండ్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ వచ్చేసి 45 times రిపీట్ చేశారు. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ ఇట్స్ వేరియేషన్ వచ్చేసి 35 times రిపీట్ చేశాడు. గ్రావిటేషనల్ పొటెన్షియల్ అండ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి 20 times రిపీట్ చేశారు. సో చూసుకోండి, ఈ ఫస్ట్ 2 టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఫ్లూయిడ్స్. నెక్స్ట్ ఫ్లూయిడ్స్ ఇస్తాను, ఫస్ట్ సాలిడ్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ 70 times రిపీట్ చేశాడు. స్ట్రెస్, స్ట్రెయిన్, కర్వ్ థీరం, థర్మల్ స్ట్రెస్ అండ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి 10 times రిపీట్ చేశారు. సో ఇది ఫస్ట్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్.
మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఫ్లూయిడ్ ఫ్లో, బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అండ్ విస్కాసిటీ 55 టైమ్స్ రిపీట్ చేశారు. సర్ఫేస్ టెన్షన్, ఎక్సెస్ ప్రెషర్ అండ్ క్యాపిలారిటీ 50 టైమ్స్ రిపీట్ చేశారు. ప్రెషర్, డెన్సిటీ, పాస్కల్స్ లా అండ్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ 30 టైమ్స్ రిపీట్ చేశారు. క్వశ్చన్ నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఇది స్పెసిఫిక్ హీట్ అండ్ కెపాసిటీ, క్యాలరీమెట్రీ అండ్ చేంజ్ ఆఫ్ స్టేట్ వచ్చేసి 30 టైమ్స్ రిపీట్ చేశారు. హీట్ ట్రాన్స్ఫర్ ఏమో 30 టైమ్స్ అండ్ థర్మోమెట్రీ అండ్ థర్మల్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 20 టైమ్స్ రిపీట్ చేశారు. సో ఇది చాప్టర్ నెంబర్ 10. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 11 థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్లో థర్మోడైనమిక్ ప్రాసెస్ 90 టైమ్స్ రిపీట్ చేశారు. ఇది థర్మోడైనమిక్స్ చాప్టర్ అస్సలు వదలకండి, ఎందుకంటే కెమిస్ట్రీలో వస్తుంది, ఫిజిక్స్లో వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్. మోడర్న్ ఫిజిక్స్లో కూడా యాటమ్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, డ్యూయల్ నేచర్ కెమిస్ట్రీలో వస్తుంది, ఫిజిక్స్లో వస్తుంది. సో ఇటువంటి టాపిక్స్ మాత్రం అస్సలు వదలకండి. థర్మోడైనమిక్ ప్రాసెస్ 90 టైమ్స్ రిపీట్ చేశారు. హీట్ ఇంజన్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ 30 టైమ్స్ రిపీట్ చేశారు. జీరోత్ లా అండ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ 20 టైమ్స్ రిపీట్ చేశారు. ఇది పీవైక్యూ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని నేను చెప్తున్న అనాలిసిస్. సో ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ ఈ ఏరియాని ఖచ్చితంగా టార్గెట్ చేయొచ్చు, 90% పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా ఆలోచించి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ వచ్చేసరికి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ గ్యాస్ లాస్ వచ్చేసి 90 టైమ్స్ రిపీట్ చేశారు. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసి 50 టైమ్స్ రిపీట్ చేశారు. కొద్దిమంది స్టూడెంట్స్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫస్ట్ టాపిక్ మొత్తం అన్ని చాప్టర్ల నుండి ఫస్ట్ 2 టాపిక్స్ ప్రిపేర్ అయి ఉంటారు స్మార్ట్ వేలో లాస్ట్ 1 మంత్. అన్ని ఫార్ములాస్ అవన్నీ పర్ఫెక్ట్ అయ్యి ఉండి తీరా ఎగ్జామ్లో రాసేసరికి 16-17 బిట్లు కరెక్ట్ అయ్యేసరికి దే ఆర్ ఇన్ వెరీ సేఫ్ జోన్. జనవరి సెషన్లోనే మీరు క్లియర్ చేయొచ్చు. అన్నీ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ప్యానిక్ కాకండి. మీకు టైం ఉండి ప్రిపేర్ అయ్యి ఉంటే మాత్రం ఏ క్వశ్చన్ వదలొద్దు. లేదు సార్ నేను టెన్షన్ అవుతుంది అంటే మాత్రం ఫస్ట్ ఇంపార్టెంట్ కంప్లీట్ చేసుకోండి, సేఫ్ జోన్లు ఉంటారు. నెక్స్ట్ ఆసిలేషన్ వచ్చేసి సింపుల్ హార్మోనిక్ మోషన్ 70 టైమ్స్ రిపీట్ చేశారు. సమ్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటింగ్ SHM సింపుల్ హార్మోనిక్ మోషన్ 70+ టైమ్స్ రిపీట్ చేశారు. నెక్స్ట్ వేవ్స్ చాప్టర్ వచ్చేసరికి సూపర్ పొజిషన్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్ వచ్చేసి 50 టైమ్స్ రిపీట్ చేశారు. బేసిక్ ఆఫ్ వేవ్స్ అండ్ ప్రోగ్రెసివ్ వేవ్స్ వచ్చేసి 35 టైమ్స్ రిపీట్ చేశారు క్వశ్చన్. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లా, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అండ్ గాస్లా 55 టైమ్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ కూలమ్స్లా 40 టైమ్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఫీల్డ్ లైన్స్ వచ్చేసి 40 టైమ్స్, ఎలక్ట్రిక్ డైపోల్ వచ్చేసి 20 టైమ్స్ రిపీట్ చేశారు. సో ఫస్ట్ 2 టాపిక్స్ ఇంపార్టెంట్, ఫస్ట్ 3 టాపిక్స్. నెక్స్ట్ 16 చాప్టర్ ఎలక్ట్రోస్టాటిక్స్, పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఎలక్ట్రోస్టాటిక్స్, పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి 60 టైమ్స్ రిపీట్ చేశారు. కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ అండ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ 60 టైమ్స్ రిపీట్ చేశారు. కెపాసిటర్స్ అండ్ కెపాసిటెన్స్ 45 టైమ్స్ రిపీట్ చేశారు. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి ఓమ్స్ అండ్ రెసిస్టెన్స్ ఏమో 100 టైమ్స్ రిపీట్ చేశారు. సెల్స్ అండ్ ఇట్స్ కాంబినేషన్ అండ్ కిర్చాఫ్స్ రూల్స్ 60 టైమ్స్ రిపీట్ చేశారు. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ వచ్చేసి 50+ టైమ్స్ రిపీట్ చేశారు. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి 30 టైమ్స్ రిపీట్ చేశారు. సో ఫస్ట్ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. కరెంట్ ఎలక్ట్రిసిటీ, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో బయోట్ సవార్ట్స్ లా అండ్ యాంపియర్ సర్క్యూటల్ లా వచ్చేసి 70+ టైమ్స్ రిపీట్ చేశారు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అండ్ మోషన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 60 టైమ్స్ రిపీట్ చేశారు. ఫోర్స్ అండ్ టార్క్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్ వచ్చేసి 50 టైమ్స్ రిపీట్ చేశారు. మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ వచ్చేసి 40 టైమ్స్ రిపీట్ చేశారు. సో ఫస్ట్ 2 టాపిక్స్ ఇంపార్టెంట్, బయోట్స్ అవర్స్లో ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ వచ్చేసి అంటే ఆ గ్రూప్ ఆ టాపిక్ మొత్తం బార్ మ్యాగ్నెట్ అండ్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ 30 టైమ్స్ రిపీట్ చేశారు. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ వచ్చేసి 20 టైమ్స్ రిపీట్ చేశారు. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఇండక్టర్, ఇండక్టెన్స్, సెల్ఫ్ అండ్ మ్యూచువల్ అండ్ ఎల్ఆర్ సర్క్యూట్ వచ్చేసి 50 టైమ్స్ రిపీట్ చేశారు. మోషనల్ ఈఎంఎఫ్ అండ్ ఎడ్డీ కరెంట్ వచ్చేసి 40 టైమ్స్ రిపీట్ చేశారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఫారడేస్ అండ్ లెన్స్ లాస్ వచ్చేసి 30 టైమ్స్ రిపీట్ చేశారు. ఆల్టర్నేటింగ్ కరెంట్ చాప్టర్ నుండి ఏసీ సర్క్యూట్స్ అండ్ పవర్ ఇన్ ఏసీ సర్క్యూట్స్ 100 టైమ్స్ రిపీట్ చేశారు. గ్రోత్ అండ్ డికే ఆఫ్ కరెంట్ ఎనర్జీ స్టోర్ ఇన్ ఏసీ సర్క్యూట్ వచ్చేసి 20 టైమ్స్. ఏసీ జనరేటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 20 టైమ్స్ రిపీట్ చేశారు. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ కరెంట్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ 110 టైమ్స్ రిపీట్ చేశారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ వచ్చేసి 20 టైమ్స్ రిపీట్ చేశారు. రే ఆప్టిక్స్ వచ్చేసి రిఫ్రాక్షన్, టీఐఆర్ అండ్ ప్రిజమ్. టీఐఆర్ మీన్స్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ 70 టైమ్స్ రిపీట్ చేశారు. లెన్సెస్ వచ్చేసి 60 టైమ్స్, రిఫ్లెక్షన్ వచ్చేసి 35 టైమ్స్. ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ జస్ట్ 10 టైమ్స్ రిపీట్ చేశారు. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్ వచ్చేసి
హోగెన్స్ ప్రిన్సిపల్ అండ్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ వచ్చేసి 80 టైమ్స్ రిపీట్ చేశారు. పోలరైజేషన్ 25 టైమ్స్, డైఫ్రాక్షన్ అండ్ డ్రాప్లర్ ఎఫెక్ట్ ఆఫ్ లైట్ వచ్చేసి 20 టైమ్స్ రిపీట్ చేశారు. ఈ ఫస్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, ఇది కెమిస్ట్రీలో కూడా వస్తుంది, కెమిస్ట్రీ ఫిజిక్స్ రెండిట్లో ఇంపార్టెంట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ 80 టైమ్స్ రిపీట్ చేశారు. మ్యాటర్ వేవ్స్ వచ్చేసి 55 టైమ్స్. పార్టికల్ నేచర్ ఆఫ్ లైట్ ద ఫోటాన్ వచ్చేసి 15 టైమ్స్ రిపీట్ చేశారు. ఈ ఫస్ట్ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆటమ్స్, ఇది కూడా కెమిస్ట్రీలో వస్తుంది, ఫిజిక్స్లో వస్తుంది. బోర్స్ మోడల్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ 100 టైమ్స్ రిపీట్ చేశారు. ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ అండ్ రూథర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ వచ్చేసి 10+ టైమ్స్ రిపీట్ చేశారు. సో న్యూక్లియై వచ్చేసి న్యూక్లియర్ ఫిజన్ అండ్ ఫ్యూజన్ ఆఫ్ బైండింగ్ ఎనర్జీ 50 టైమ్స్ రిపీట్ చేశారు. న్యూక్లియస్ వచ్చేసి 20 టైమ్స్ రిపీట్ చేశారు. సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్స్, డివైజెస్ అండ్ సింపుల్ సర్క్యూట్స్ అనే చాప్టర్లో సెమీ కండక్టర్ అండ్ పిఎన్ జంక్షన్ డయోడ్ వచ్చేసి 100 టైమ్స్ రిపీట్ చేశారు. డిజిటల్ సర్క్యూట్స్ 50 టైమ్స్ రిపీట్ చేశారు. సో ఫస్ట్ 2 టాపిక్స్ ఇంపార్టెంట్, ఫస్ట్ టాపిక్ ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్స్ రిలేటెడ్ టు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఏమో 40+, ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ ఏమో 15+, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఏమో 15+, అండ్ రిలేటెడ్ టు ఆప్టిక్స్ వచ్చేసి 15+, ఇది ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ వచ్చేసి 10+, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డివైసెస్ వచ్చేసి 5+. ఇలా రిపీట్ చేశారు. ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంటల్ రిలేటెడ్ టు ది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ చాప్టర్స్. మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ 1 మంత్ మీరు హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. పీవైక్యూ క్వశ్చన్స్ లాస్ట్ 5 ఇయర్స్ ప్రిపేర్ అవ్వండి. 10 ఇయర్స్ ప్రిపేర్ అయితే బెటర్, టైం లేదంటే 5 ఇయర్స్ ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ 5 ఇయర్స్ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఫార్ములాస్ని రివైజ్ చేయండి. మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. మన ఛానల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఫార్ములాస్ కూడా నేను అప్లోడ్ చేయబోతున్నాను. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కూడా అప్లోడ్ చేస్తాను. కెమిస్ట్రీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ని. ఈ టాపిక్స్ పర్ఫెక్ట్గా అయితే మాత్రం మీకు ఖచ్చితంగా మంచి పర్సెంటేజ్ వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, గట్టిగా కష్టపడండి, 99% తెచ్చుకోండి, అది ఈజీ. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మన ఛానల్ని లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది, ఈ వీడియోకి రీచ్ అవుతుంది అందరికీ. సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.